హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకి ఉపయోగపడేటటువంటి వీడియో. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి పెన్షన్ రావడం కోసం సదరం సర్టిఫికెట్ అనేది ఇదివరకే పొంది ఉంటారు. చాలా సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వికలాంగులకి పెన్షన్ సదుపాయం అనేది ఇస్తున్నారు. అలాంటి పెన్షన్ రావడానికి ఈ సదరం సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఈ సదరం సర్టిఫికెట్లో ఎంతవరకు డిజేబిలిటీ ఉంది అని చెప్పేసి పర్సంటేజ్ రూపంలో నమోదు అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ సర్టిఫికెట్స్ అన్నీ 2018 కన్నా ముందు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ డిలీట్ అవుతున్నాయి అని చెప్పేసిన న్యూస్ అయితే మనకు వినిపిస్తుంది. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది వికలాంగులకి ఈ సదరం సర్టిఫికెట్స్ అనేది ఉంటాయి. అయితే గత కొంతకాలంలో ఆఫ్లైన్ సదరం సర్టిఫికెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నార్మల్గా స్టాంప్ వేసి స్టాంపు మీదే ఎంత పర్సెంట్ డిజేబిలిటీ ఉంది అని చెప్పేసి ఆ విధంగా సర్టిఫికెట్స్ అనేది ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ప్రస్తుతం అయితే ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పటి నుండి ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే 2018 సంవత్సరం కన్నా ముందు తీసుకున్నటువంటి సదరం సర్టిఫికెట్స్ అన్నీ కూడా మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అని మనకు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, 2018 కన్నా ముందు చాలా వరకు ఆఫ్లైన్ సదరం సర్టిఫికెట్స్ ఉండేవి. అవన్నీ కూడా కంపల్సరీగా మళ్ళీ చేసుకోవాల్సిందే. 2018 కంటే ముందు 1-2 సంవత్సరాల ముందు కొన్ని ఆన్లైన్ సర్టిఫికెట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం మీ సేవలో చూసినట్టయితే అవి కూడా అక్కడ డిస్ప్లే కాకపోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసుకోవడానికి చూసినట్టయితే డిస్ప్లే అనేది కావడం లేదు. సో దీన్ని బట్టి ఈ సదరం సర్టిఫికెట్స్ అనేది మళ్ళీ 2018 కంటే ముందు ఎవరైతే తీసుకొని ఉన్నారో వారంతా కూడా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు పెన్షన్స్ని చెక్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలు పెట్టారు కూడా. సో ఇలాంటప్పుడు మీకు పెన్షన్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వికలాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, సదరం సర్టిఫికెట్ ఎవరైతే ఓల్డ్ సర్టిఫికెట్స్ కలిగి ఉన్నారో, 2018 కంటే ముందు సదరం సర్టిఫికెట్స్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ తీసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకోండి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీ యొక్క పెన్షన్ కట్ కాకుండా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.